ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ప్రతిష్ఠించి అక్కడి వాతావరణాన్ని కలుషితం చేసి పడేశారు. వాస్తవానికి వైఎస్ఆర్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో అతని కొడుకు జగన్ రెడ్డి యొక్క నీచ నికృష్ట దుష్ట పాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ మీద కూడా ప్రజలకు విపరీతమైన అసహ్యం కలుగుతోంది. ఇది మంచిది కాదు, సమాజానికి తీవ్రమైన హానికరం. ఏ ఊరు పడితే ఆ ఊరు, ఏ గల్లీ పడితే ఆ గల్లీ వైఎస్ఆర్ విగ్రహాలతో రాజకీయాలకు ఆలవాలం కాకూడదు. అందుకే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 లేదా 3 వైఎస్ఆర్ విగ్రహాలను మాత్రమే ఉంచి మిగిలిన అన్ని విగ్రహాలు తొలగించాలని చెప్పి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం కండకావరం పెరిగిపోయి లోకల్ ఫ్లేవర్తో అందంగా ఉండే కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లా అని మార్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయాల్సిన మొదటి పని వైఎస్ఆర్ జిల్లా అనే పేరును తొలగించి కడప జిల్లా అనే పేరును యథాతథంగా ఉంచడం. గతమెంతో ఘనకీర్తి కలిగి ఉండి ఎంతో చారిత్రక ప్రాధాన్యం కల కడప జిల్లా పేరును తీసివేసి ఒక ఫ్యాక్షనిస్టు పేరును కడప జిల్లాకు పెట్టడం దౌర్భాగ్యకరం అని చెప్పి కడప జిల్లా వాసులు ఫీల్ అవుతున్నారు, సిగ్గుపడుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా కడప జిల్లా పేరును యథాతథంగా ఉంచాలి.